యేసుక్రీస్తు ప్రభు వారికి నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు ఒక ప్రత్యేకత ఉందండి. ఈరోజు నా ప్రత్యేకత ఎవరైనా చెప్తారా? ఈరోజు మదర్స్ డే, మాతృ దినోత్సవం ఇంటర్నేషనల్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారండి. నిజంగా తల్లులు మన కోసం ఎంతగా బైబిల్ ప్రకారంగా చూసుకుంటే 4 రకాల ప్రేమలు మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో. మొదటి రకం వచ్చేసి ఇరోటిక్ లవ్, అంటే అది భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ. రెండవ ప్రేమని ఫిలియో అంటారు, అంటే ఇది వచ్చేసి స్నేహితుల మధ్య, సిబ్లింగ్స్ మధ్య, అంటే సహోదరుల మధ్య ఉన్నటువంటి ప్రేమ. మూడవ ప్రేమని స్టోర్జ్, ఇది తల్లిదండ్రుల యొక్క ప్రేమ. నాలుగవది అగాపే ప్రేమ, అది దేవుని యొక్క నిత్యమైన ప్రేమ. దేవుని యొక్క ప్రేమను పక్కన పెడితే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ 3 ప్రేమల్ని మనం కంపేర్ చేస్తే, అంటే భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ కావచ్చు, సహోదరుల మధ్య, స్నేహితుల మధ్య ఉండే ప్రేమ కావచ్చు, తల్లిదండ్రుల మధ్య ఉండే ప్రేమను కావచ్చు, మనం కంపేర్ చేస్తే తల్లి యొక్క ప్రేమ అనేది ప్రథమ స్థానంలో ఉంటుంది. దాన్ని బీట్ చేసినటువంటి ప్రేమ అనేది ఇంకేదీ లేదనమాట. సో అంత గొప్పగా తల్లి ప్రేమ అనేది ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు వారు కూడా దేంతో ఆయన పోల్చుకుంటాడంటే, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను వాడిని ఆదరిస్తాను అని మన వాక్య గ్రంథంలో మనకు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. సరే, మంచిది. మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అనేక మంది తల్లులు ఉన్నారండి. చాలామంది తల్లులు మనం చూస్తూ ఉంటాం. ఒక 10 మంది పేర్లు మనం చెప్పుకుందామా? బైబిల్ గ్రంథంలో మొదటి నుంచి వస్తే ఫస్ట్ నుంచి ఆది తల్లి అయిన అవ్వ, ఆమె మొదటి తల్లి. ఆ తర్వాత వరుసగా మనం వస్తూ చూస్తే నెక్స్ట్ అండి నోహు భార్య ఒక తల్లి. ఓకే, శారమ్మ గారు ఒక మంచి తల్లిగా మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా ముందుకు వస్తూ ఉంటే ఇంకా రిబ్కా గారు ఒక తల్లి, తన బిడ్డలని 2 కుమారులను ఎలా పెంచారు, ఇస్సాకుని, యాకోబుని అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే కనుక యోకేబేదు, మోషే గారి యొక్క తల్లి, తన బిడ్డను ఏ విధంగా 3 నెలల ప్రాయంలో వదిలేసింది, ఆ బిడ్డను ఏ విధంగా దేవుని కోసం పెంచింది. తర్వాత పెంచేటప్పుడు ఈ రాజ్యం అనేది శాశ్వతం కాదు, ఈ లోకంలో ఇప్పుడు నువ్వు ఉన్న పొజిషన్ అనేది నీకు శాశ్వతం కాదుగా, నువ్వు దేవుని యొక్క బిడ్డవని ఒక దేవుని యొక్క మాటలు చెప్తూ ఆ బిడ్డను పెంచినటువంటి తల్లి యోకేబేదు. అలాగే ఇంకా కొంచెం ముందుకెళ్తే సిప్పోరా, మోషే గారి యొక్క భార్య. హన్నా మంచి తల్లిగా మనం చూస్తూ ఉంటాం. తన కుమారుడైన సమూయేలుని ఏ విధంగా పెంచింది. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఇంకా కొంతమంది చెడ్డ తల్లులు కూడా ఉన్నారు. అతల్య అనే తల్లిని మనం చూస్తూ ఉంటాం. అహజ్యా యొక్క రాజు యొక్క తల్లి, తన కుమారుల్ని చెడు ప్రవర్తనలో పెంచినటువంటి తల్లి మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అలాగే మయక అనే తల్లి కూడా విగ్రహారాధన చేస్తూ ఉన్నటువంటి తల్లిని మనం చూస్తూ ఉంటాం. ఆసా యొక్క తల్లి ఆమె. ఈ విధంగా చూసుకుంటూ పోతే కొత్త నిబంధనలు కూడా కొంతమంది తల్లులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి అయిన మరియ గారు, తర్వాత చూస్తే బాప్తిస్మిచ్చు యోహాను యొక్క తల్లి అయిన ఎలిజబెత్ గారు, ఇంకా చూసే తిమోతి గారి యొక్క తల్లి యునీకే, ఆమె గురించి పౌలు గారు చెప్తూ ఉంటారు, ఈమెలో ఉన్న విశ్వాసాన్ని ఎక్కడ కనుగొనలేదని మాట చెప్తూ ఉంటాడు. ఈ విధంగా చూసుకుంటూ పోతే అనేక మంది తల్లులు మనం చూస్తూ ఉంటాము. నేను ఈ బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు 2 తల్లుల విషయంలో నా మనసు చాలా వాడి గురించి ఎక్కువ ధ్యానించాలనిపించిందండి. మొదటి తల్లి ఎవరంటే సెరూయా. ఎంతమంది తెలిసి ఈమె సెరూయా దావీదు గారి యొక్క సిస్టర్, దావీదు యొక్క అక్క సెరూయా. ఆమెకు 3 కుమారులు ఉన్నారు. అభిషై, యోవాబు, ఆసాహేలు అనే 3 కుమారులను కనింది. 3 కుమారులను ఏ విధంగా పెంచింది అంటే, 3 కుమారులని దేశం కోసం, ఆ రాజ్యం కోసం ఆమె పెంచింది. యోధులుగా తీర్చిదిద్దింది అన్నమాట. ఆ దేశం కోసం ప్రాణాలు అర్పించేవారుగా ఆమె పెంచింది. అంత గొప్ప తల్లిని, ఆ తల్లి గురించి ధ్యానిస్తున్నప్పుడు కొన్ని గొప్ప విషయాలని దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. ఇప్పుడు ధ్యానించకపోయే విషయం, ఆ స్త్రీ ఎవరంటే రిస్పా. ఎంతమందికి తెలుసండి? రిస్పా అనే ఒక స్త్రీ మన బైబిల్ గ్రంథంలో ఉందని. ఓకే, మంచిది. ఈ స్త్రీ గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ స్త్రీ గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ బైబిల్ గ్రంథంలో రాయించాడు, ఆ తల్లి యొక్క గొప్పతనం ఏంటి, ఎవరు అసలు ఆ తల్లి, ఈ రిస్పా ఎవరు అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. మన బైబిల్ గ్రంథంలో నుంచి సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. అయ్యా కుమార్తె అయిన రిస్పాను ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా తండ్రికి ఉపపత్ని అయినటువంటి దానిని నీవెందుకు కూడితివని ఇష్బోషెతు అబ్నేరును అడగగా, అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని, నిన్ను దావీదు చేతికి అప్పగించగా నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికిని, వారి సహోదరులకును, స్నేహితులకును ఈవేళ ఉపకారం చేసిన నన్ను యూదా వారికి చేరిన కుక్కతో సమానుగా ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరము మోపుదువా. చాలండి. ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తున్నాము. ఆమె పేరు రిస్పా. ఈమె ఎవరయ్యా అంటే సౌలు యొక్క ఉపపత్ని. మనకి తెలుసు, సౌలు మనకందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజల యొక్క మొట్టమొదటి రాజు ఈ సౌలు.
సౌలు యొక్క ఉపపత్నిని రిస్పాగా మనం చూస్తూ ఉన్నాం. సౌలు గారి ఈమె గురించి మనం తెలుసుకోవాలంటే కొంచెం చరిత్ర కొంచెం వెనక్కి వెళ్దాం. ఎవరు ఈమె, ఎలా ఏంటి అనే విషయం. సౌలు గారికి ఉన్న భార్య పేరు ఏంటండి? అహినోయము. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే హిస్టరీ తెలిస్తే కానీ ఈమె ఎవరు, అసలు ఈ తల్లి యొక్క గొప్పతనం ఏంటి, ఎందుకు మనం ఈమె గురించి మాట్లాడుకున్నాను విషయాలు తెలుస్తుందనే విషయంతో కొంచెం అంటే ఎవరు తెలియదు అన్నారు కాబట్టి కొంచెం నేను క్లుప్తంగా చెప్పాలనుకున్నాను. అయితే కొంచెం విశదీకరించి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. సౌలు యొక్క జీవిత చరిత్ర మనం చూస్తే సౌలు యొక్క భార్య పేరు అహినోయము. అహినోయము ద్వారా సౌలుకి 4 కుమారులు 2 కుమార్తెలు కలగడం మనం చూస్తాం. 4 కుమారులు 2 కుమార్తెలు. ఈ 4వ కుమారుడే ఇక్కడ మనం చదువుకున్న ఇష్బోషెతు. మరి మిగిలిన 3 కుమారులు ఏమయ్యారా అంటే సౌలు ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో ఏమవుతారంటే సౌలుతో పాటు మిగిలిన 3 కుమారులు కూడా చనిపోతారు. వీళ్ళ 4 కుమారులు ఎవరంటే సౌలు యొక్క భార్య ద్వారా అహినోయము ద్వారా పుట్టినటువంటి 4 కుమారుల్లో 4వ కుమారుడైన ఇష్బోషెతుని సౌలు చనిపోయిన తర్వాత అబ్నేరు. ఈ అబ్నేరు ఎవరంటే సౌలు యొక్క సైన్యాధిపతి. సౌలు యొక్క సైన్యాధిపతి పేరు అబ్నేరు. ఈ అబ్నేరు ఈ సౌలు తన 3 కుమారులు చనిపోయిన తర్వాత తన 4వ కుమారుని ఏం చేశాడంటే రాజుగా చేశాడు, సైన్యాధిపతిగా ఉండి. ఆ టైంలోనే దావీదు కూడా యూదాలో ప్రారంభిస్తాడు. ఆ టైంలో ఏం చేస్తాడంటే ఆయనకి వ్యతిరేకంగా, దావీదుకి వ్యతిరేకంగా సౌలు యొక్క కుమారుడు 4వ కుమారుడు అంటే ఇష్బోషెతుని రాజుగా ఆయన పట్టాభిషిక్తుని చేస్తాడు. ఆ సమయంలో ఇష్బోషెతు అడుగుతున్నాడు అబ్నేరుని, నా తండ్రి అయిన సౌలు యొక్క ఉపపత్తిని నీవెందుకు కూడినావు, నువ్వెందుకు ఆమె దగ్గరికి వెళ్ళినావు అని ఆయన మీద ఒక నేరం మోపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది నిజమా అబద్ధమా అనేది బైబిల్ పండితుల్లో సైతము చాలా ఒక డిఫరెన్స్ అనేది ఉంది. ఎంత డిబేట్ జరిగినా కానీ ఇందులో ఏం జరిగింది అనేది మనకు తెలియదు. ఓకే, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మన బైబిల్ గ్రంథం నుంచి బయటకు వెళ్ళకుండా జరిగిందో లేదో మనకు అనవసరం. ఇక్కడ ఏం చేశారంటే ఒక నేరం మోపడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇష్బోషెతు అనే రాజు ఈ యొక్క అబ్నేరు మీద ఆ నేరం మోపడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఆ నేరం మోపిన దానికి కోపగించుకొని అబ్నేరు ఏం చేశాడంటే, ఇంతకాలం నేను మీకు ఒక కుక్కలాగా పనిచేస్తే, ఒక బానిసలాగా మీ అందరి క్షేమం కోసము, సౌలు యొక్క కుటుంబం క్షేమం కొరకు నేను ఇంతగా పనిచేస్తే, ఈ అబ్నేరు ఇంతకు ఎవరంటే ఎవరు బయటవాడు కాదండి, సౌలు యొక్క పెన తండ్రి కుమారుడు. సౌలు యొక్క తండ్రి కీషు యొక్క తమ్ముడి కుమారుడే ఈ అబ్నేరు. సో అబ్నేరికి కోపం వచ్చేసిందనమాట. ఒక స్త్రీని బట్టి నన్ను అవమానిస్తావా, నా మీద నేరం మోపుతావా అని ఏం చేస్తాడంటే ఈ ఇష్బోషెతుని విడిచిపెట్టేసి దావీదు దగ్గరికి వెళ్ళిపోతాడు. దావీదు గారి దగ్గరికి వెళ్ళి నేను నీకు సహాయపడతాను, ఇశ్రాయేలు ప్రజలందరూ నీ వైపు తిప్పుతాను అని చెప్పి మాట్లాడినప్పుడు దావీదు కూడా సంతోషిస్తాడు. అయితే దావీదు యొక్క సైన్యాధిపతి ఉన్నాడు, అతని పేరు ఎవరంటే యోవాబు. ఇందాక అనుకున్నాం కదా సెరూయా, ఆమె యొక్క కుమారులు ఒక కుమారుడు యోవాబు. సో అతను దావీదుకి సైన్యాధిపతిగా ఉన్నాడు. ఈ యోవాబు ఏం చేస్తాడంటే తన తమ్ముడైన ఆసాహేలుని ఈ అబ్నేరు చంపుతాడు. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, మళ్ళీ చెప్తున్నాను. సౌలు యొక్క సైన్యాధిపతి అబ్నేరు. ఈ అబ్నేరు సౌలు చనిపోయిన తర్వాత తన యొక్క 4వ కుమారుడిని రాజుగా చేసి పట్టాభిషిక్తుని చేశాడు. తన 4వ కుమారుడు సౌలు యొక్క ఉపపత్ని అయిన ఈ రిస్పా గురించి చిన్న వాదన, నువ్వు ఎందుకు ఆమె దగ్గరికి వెళ్ళావనే విషయంలో అతను అడగడంతో, నేరం మోపడంతో అతనికి కోపం వచ్చి అక్కడి నుంచి దావీదు దగ్గరికి వచ్చేసాడు. దావీదు యొక్క సైన్యాధిపతి ఎవరంటే యోవాబు. ఈ యోవాబు ఏం చేశాడంటే తన తమ్ముడైన ఆసాహేలుని దాని ముందు సమయంలో ఈ అబ్నేరు చంపుతాడు యుద్ధంలో. సో నా తమ్ముడిని చంపాడనేటువంటి కుట్రతోటి దావీదుకి తెలియకుండా ఈ అబ్నేరు చంపుతాడు. సరే, ఇదంతా బయటకు వచ్చి దీన్ని అంతా పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఏం జరిగిందయ్యా అంటే 2 సమూయేలు రాసిన 2వ గ్రంథము 21వ అధ్యాయానికి వద్దాం. మొదటి నుంచి నేను చదువుతున్నాను. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టియు నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. ఈ తర్వాత ఏమైందంటే ఆ ఇష్బోషెతు, ఈ అబ్నేరు చనిపోయిన తర్వాత ఆ ఇష్బోషెతు రాజ్యంలో ఉన్నవారే కుట్ర చేసి ఆ 4వ కుమారుని కూడా చంపేస్తారు. సో 4 కుమారులు, సౌలు యొక్క 4 కుమారులు చనిపోయారు. దావీదు ఒక్కడే రాజు అయిపోయినాడు. ఇప్పుడు ఆయన ఒక్కడే రాజుగా ఉన్న సమయంలో ఏమైందంటే 3 సంవత్సరంలో కరువు కలిగిందంట. దావీదు టైంలో కరువు కలిగింది. దావీదు దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా ఎందుకు కరువు కలిగిందని అడిగితే దేవుడు చెప్తూ ఉన్నాడు, సౌలు ఎవరిని చంపేశారంటే గిబియోనీల్ని చంపాడంట. ఈ గిబియోనీల్ని చంపితే మనకెందుకు, అసలు ఈ రిస్పా ఎవరు, సౌలు ఎందుకు, అబ్నేర్ ఎందుకు, అన్నీ కొంచెం స్లోగా మనం వెళ్ళే కొద్దీ ప్రతి దానికి ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ ఏంటంటే మనకు అర్థమవుతుంది. సో ఈ సౌలు యొక్క చేసిన తప్పును బట్టి ఈ సమయంలో ఏం జరిగింది, కరువు కలిగింది. అసలు ఈ గిబియోనీలు ఎవరు, వాళ్ళని ఎందుకు చంపాడు సౌలు, వాళ్ళని చంపితే దేవుడికి ఏమైంది, దేవునికి ఎందుకు కోపం వచ్చిందనే విషయాన్ని కొద్ది క్లుప్తంగా మీకు వివరిస్తాను. ఈ గిబియోనీలు ఎవరయ్యా అంటే యెహోషువ తెలుసు కదా, మన యెహోషువ మోషే తర్వాత ఉంటే యెహోషువ గారు ఏం చేశారంటే, యెహోషువ గారు ఎప్పుడైతే ఆ యొర్దాను దాటి యెరికో మీద హాయి పట్టణం మీద యుద్ధం చేసి జయిస్తున్నప్పుడు ఆ హాయి ప్రక్కన ప్రాంతం ఉన్న వాళ్ళే ఈ గిబియోనీలు. వీరు ఇశ్రాయేలు సంతతి చెందినవారు కాదు, అక్కడ ఉన్నటువంటి అన్యులు. వీళ్ళు ఏం చేశారంటే
మా దేవుడు గొప్ప దేవుడు, యెహోవా దేవుడు ఈ యెహోషువ పక్షాన ఉన్నాడు. యెహోషువ సమస్త రాజ్యాలను జయించుకుంటూ వస్తున్నాడు. నెక్స్ట్ మా రాజ్యం మీదకే వస్తాడు, నెక్స్ట్ మమ్మల్ని అందరినీ హతం చేసేస్తాడు, మేమందరం కూడా మా ప్రాణాలు లేని వారికి మేము అయిపోతాం అనే భయంతో ఏం చేస్తారంటే ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్న వారిలాగా వేషం వేసుకొని, ఒక పాత చినిగిపోయిన బట్టలు వేసుకొని, ఎండిపోయిన రొట్టెలు పట్టుకొని యెహోషువ దగ్గరికి వెళ్తారు. అయ్యా, మాది అక్కడో దూర ప్రాంతము, మీ దేవుడి గురించి మేము విన్నాము, మీ దేవుడు గొప్ప దేవుడు, నీ ద్వారా మీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని విన్నాము, నీ ద్వారా మా ప్రాణాలకి హాని ఉందని మీ దగ్గరికి వస్తున్నాం, మమ్మల్ని చంపనని మాకు ఆ మాట ఇవ్వండి, మీకు బానిసలుగా మేము బ్రతుకుతామని అడిగినప్పుడు యెహోషువ ఏం చేస్తాడంటే దేవుని దగ్గర విచారించకుండానే యెహోవా నామము పేరట ప్రమాణం చేసి మిమ్మల్ని నేను చంపను అని మాటిస్తాడు. ఎవరికి? ఈ గిబియోనీలకి మాట ఇచ్చి వాళ్ళని ఏం చేస్తాడంటే మీరంతా కూడా తర్వాత ఏం జరుగుతుందో తెలుస్తుంది. వీళ్ళు దూర ప్రాంతం వాళ్ళు కాదు, ఈ పక్కనే ఉన్న ప్రాంతం వాళ్ళని యెహోషువ తెలిసినప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు మోసపుచ్చారన్నప్పుడు ఆ ప్రజలు చెప్తారు, మనం చదువుకుంటే యెహోషువ గ్రంథంలో రాయబడి ఉంటుంది, మీ దేవుడు భూమిని తలక్రిందులుగా చేసేటువంటి గొప్ప దేవుడు, మీ దేవుడు యోర్దాను 6 నెలలుగా చేసేటువంటి దేవుడు, ఇంత గొప్ప దేవుని గురించి విన్నప్పుడు మా గుండెలు పగిలిపోయినాయి, మాకు భయం అనేది పట్టుకుంది కాబట్టి మీ చెంతకు వచ్చినాము, మేము మీ బానిసలము, మీరు ఏం చెప్తే అది చేస్తామన్నప్పుడు యెహోషువ అంటారు, మీరు మమ్మల్ని మోసపుచ్చారు కాబట్టి మాకు కట్టెలు కొట్టేవాళ్ళగా, నీళ్లు మోసేవారుగా మా దగ్గర మీరు ఉండండి అని యెహోషువ చెప్పడం మనం చూస్తాం. ఇక్కడ ఏం చేశాడు యెహోషువ? యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసి వారిని నేను చంపను, ఇశ్రాయేలు ప్రజల్లో వాళ్ళు ఉండొచ్చు, కట్టెలు నరికేవాళ్ళుగా, నీళ్లు పోసేవారుగా వాళ్ళు ఉండొచ్చు అని చెప్పడం మనం చూస్తాం. మరి ఈ సౌలు ఎందుకు గిబియోనులను చంపేశాడు? ఆ కిందే అక్కడ రాయబడి చూడండి, 3వ వచనం 2వ వచనం, గిబియోనీయులు ఇశ్రాయేలు సంబంధికులు కారు, వారు అమోరీయుల్లో శేషించిన వారు, ఇశ్రాయేలు మిమ్మల్ని చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉండిరు. కానీ సౌలు ఇశ్రాయేలు యూదాల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయ చూచుచుండెను. ఈ సౌలు యొక్క ఆసక్తి ఎవరి మీద ఉందంటే జనం మీద ఉంది, దేవుని యొక్క మాట మీద లేదు, దేవుని మీద వాళ్ళు చేసిన ప్రమాణం మీద లేదు, దేవుని యొక్క ఆయన ఇచ్చినటువంటి మాట మీద సౌలుకి లేదు, నిలకడ లేదు. కానీ ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క ఉద్దేశం దేని మీద ఉందంటే యూదా వారిని, ఇశ్రాయేలు వాళ్ళని నా వైపు తిప్పుకోవాలి, వీళ్ళని నా వైపు పెట్టుకోవాలి, ఈ మనుషుల్ని సంతోషపరిస్తే చాలు అనే స్వభావాన్ని మనం ఎవరో చూస్తున్నామంటే ఈ సౌలులో మనం చూస్తూ ఉన్నాం. ఈ సౌలు తను రాజైనప్పటి నుంచి కూడా తను చేసిన ప్రతి ఒక్క పాపములో కూడా ఎక్కడ పశ్చాత్తపడినట్టుగా మనం చూడం. ప్రతి విషయంలో కూడా ఏం చేస్తాడంటే తను కవర్ చేసుకుంటాడు. ఎక్కడైతే అమాలేకుల్ని చంపే బాబు అని సమూయేలు వచ్చి చెప్పినప్పుడు అక్కడ కూడా సమూయేలు అక్కడ వెళ్ళిన సౌలు ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ పూర్తిగా చంపకుండా బాగున్న వాటిని తెచ్చుకుంటాడు, అక్కడ రాజుని తెచ్చుకొని అక్కడ పెట్టుకుంటాడు. ఈ విధంగా దేవుని మాటకి ఎక్కడ కూడా లోబడినట్టుగా మనం చూడం. అయితే ఇతను ఉన్న కాంక్ష ఏముంది? తన రాజ్యం స్థిరపరచబడాలనే కాంక్ష ఇది. తన రాజ్యము ఎలా స్థిరపరచబడాలనుకున్నాడంటే మనుషుల ద్వారా స్థిరపరచబడాలని అనుకున్నాడు. దేవుడు స్థిరపరిస్తే తన రాజ్యం నిలబడుతుందనే విషయాన్ని మర్చిపోయాడు. తను అభిషేకించింది దేవుడు. ఎక్కడో ఇశ్రాయేలులో చివరి గోత్రంలో బెన్యామిను గోత్రంలో వంటి ఒక అల్పుడైనటువంటి సౌలును ఆ రాజ్యానికి, ఇశ్రాయేలు మొత్తానికి రాజుగా ఎంచింది, రాజుగా అభిషేకించింది యెహోవా దేవుడు అనే సంగతిని మర్చిపోయాడు. ఆ విషయాన్ని ఆ జ్ఞాపకంలో పెట్టుకోకుండా తన రాజ్యం స్థిరపడాలంటే మనుషుల మీద ఆసక్తి కలిగి ఉండాలనుకున్నాడు. యూదా వారి మీద, ఇశ్రాయేలు వారి మీద ఆసక్తి కలిగి ఏం చేశాడంటే అప్పుడెప్పుడో 400-500 సంవత్సరాల క్రితం యెహోషువ చేసినటువంటి ఆ నిబంధనని, ఆ ప్రమాణాన్ని ఏం చేశాడంటే తెంచివేసినట్టుగా మనం చూస్తుంటాం. ఆ గిబియోనుల్ని హతం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో ఇది సౌలు చేసినటువంటి పాపం. ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం యెహోషువ ప్రమాణం చేశాడు. 500 సంవత్సరాల తర్వాత సౌలు ఏం చేశాడంటే ఆ ప్రమాణాన్ని బ్రేక్ చేశాడు. సో ఆ బ్రేక్ చేసిన దాన్ని బట్టి దానికి శిక్ష ఎక్కడ కలిగిందనేది ఇంకా మనం కింద చదువుకుంటూ వస్తే స్పష్టంగా రాయబడి ఉంటుంది. రాజుకు దావీదు గిబియోనీయులను పిలువనంపి, నేను మీకేమి చేయగొరుదురు? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయచిత్తము చేయదని వారిని అడుగగా, గిబియోనీయులు సౌలు అతని ఇంటి వారును చేసిన దాని నిమిత్తము ప్రాయచిత్తము కలుగుటికై వెండి బంగారులే కానీ ఇశ్రాయేలు ఎవరైనా చంపుటే కానీ మేము కోరటలేదన్నది. అంతటా దావీదు, మీరేమి కోరుదురో దాన్ని నేను మీకు చేయుదుననగా, వారు మాకు శత్రువులై మమ్మల్ని నాశనం చేయొచ్చు, ఇశ్రాయేలు సరిహద్దులు ఉండకుండా మేము లయమగినట్లు మాకు హాని చేయని ఉద్దేశించిన వాని కుమారుల్లో 7 మాకు అప్పగించుము. యెహోవా ఏర్పరచుకున్న సౌలు గిబియా పట్టణంలో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరి తీసేద్దామని రాజుతో మనవి చేయగా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దావీదు కరువు కలిగింది. ఎక్కడ ఈ యెహోషువ చేసిన నిబంధన సౌలు బ్రేక్ చేశాడు. సౌలు బ్రేక్ చేసి సౌలు కుమారులు చనిపోయిన తర్వాత దావీదు కాలంలో 3 సంవత్సరాలు కరువు కలిగింది. దావీదు దేవుడి దగ్గర విచారిస్తే దేవుడు ఏం చెప్తున్నాడంటే సౌలు గిబియోనీయులను చంపాడు, దాన్ని బట్టే మీ మీదకి శ్రమ వచ్చింది, దాన్ని బట్టే మీ మీదకి కరువు వచ్చిందని చెప్తూ ఉన్నాడు. సో దావీదు ఏం చేశాడంటే వాళ్ళని పిలిపించాడు, గిబియోనీయులు ఉన్న కొద్దిమందిని పిలిపించి, ఇలా సౌలు మీ జనాలను చంపేశారు కదా, నేను మీకు ఏం చేయాలని ఆశపడుతున్నారు అని అడిగాడు.
సో వాళ్ళు ఏం అడిగారంటే వెండి బంగారాలే మాకొద్దు, దీన్ని బట్టి లేదా ఒక ఇశ్రాయేల్లో కొంతమందిని చంపాలని మేము అనుకోవటం లేదు, కానీ సౌలు యొక్క కుటుంబీకులు ఒక 7గురిని మాకు అప్పగించండి, ఈ 7గురిని బట్టి మేమేం చేస్తామంటే ఆ 7గురిని మేము చంపుతాము, 7గురిని మేము ఉరి తీస్తాము, ఇది మాకు చాలు అని అడిగారు అనమాట. సో దావీదు దానికి ఏం చేశాడు, దావీదు మనసు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దావీదు ఏం బయటవాడు కాదు, సౌలు యొక్క అల్లుడే, సౌలు యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. మనం ముందు మాట్లాడుకుందాం కదా, సౌలు తన భార్య ద్వారా 4 కుమారులను 2 కుమార్తెలను కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనం ఇందాక మనం చూసాం 4 కుమారులు చనిపోయినట్లుగా మనం చూసాం, ఇంకా 2 కుమార్తెలు మాత్రమే ఉన్నారు తన భార్య ద్వారా కలిగిన 2 కుమార్తెలు. సో 2 కుమార్తెలు ఈ సౌలు యొక్క కుమారులను ఎవరిని అప్పగించాలి, తన బంధువులే. సో దావీదు సతమతం అయిపోతున్నప్పుడు దావీదు ఏం చేశాడంటే ఆ కింద వచనంలో మనం చూద్దాం, 7వ వచనం చూస్తున్నాను, 21వ అధ్యాయం 7వ వచనం. తానును సౌలు కుమారుడగు యోనాతాను యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపక అయ్యా కుమార్తెగు రిస్పా సౌలునకు కనిన 2 కుమారులకు ఆర్మోనిని మెఫీబోషెతును సౌలు కుమార్తెగు మేరాబు మెహూలతీయుడగు బర్జల్లయి కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనులకు అప్పగించిన. అదండి విషయం. ఇంత ఈ స్టోరీ అంతా, ఈ చాటభారతం అంతా ఎందుకు చెప్పుకుంటూ వచ్చానంటే ఈ రిస్పా ఎవరు, అసలు ఇక్కడ ఎందుకు ఆ ఇన్వాల్వ్మెంట్ ఎందుకుందని తెలుసుకోవడం కోసమే మీకు ఈ స్టోరీ అంతా చెప్పాను నేను. సో ఇక్కడ ఏం జరిగిందంటే దావీదు ఏం చేశాడయా అంటే సౌలు యొక్క కుటుంబంలోంచి ఒక 7గురిని మాకు అప్పగించండి అని గిబియోనుని అడిగినప్పుడు వాళ్ళ మేము చంపుతా ఉన్నప్పుడు సౌలు ఏం చేశాడంటే సౌలు యొక్క ఉపపత్ని అయినటువంటి రిస్పా సౌలు ద్వారా కలిగినటువంటి 2 కుమారుల్ని ప్లస్ తన కుమార్తె సౌలు యొక్క కుమార్తె అయిన మేరబుకి 5 కుమారులు ఉన్నారు, ఆ మేరబు యొక్క 5 కుమారుల్ని మేరబు యొక్క 5 కుమారులు రిస్పా సౌలును కలిగిన 2 కుమారుల్ని మొత్తం 7గురిని దావీదు ఏం చేశాడంటే గిబియోనులకు అప్పగించాడు. మీరు వారిని ఉరి తీసేయండి, చంపేయండి. సో దేవుడు కలిగించిన ఈ కరువు అనేది మా దగ్గర నుంచి తొలగిపోవాలనే విషయంతో ఏం చేశాడంటే ఈ తల్లి కనినటువంటి రిస్పా యొక్క కుమారుల్ని 2 కుమారుల్ని అలాగే సౌలు యొక్క కుమార్తె అయిన మేరబు కనినటువంటి 5 కుమారుల్ని దావీదు ఏం చేశాడంటే గిబియోనులకు అప్పగించేశాడు. సౌలు కుటుంబంలో ఎవరూ నిలబడలేదండి, అందరూ చనిపోయారు. మన జీవితంలో కూడా మనం ఏం చేస్తామంటే ఏదో ఒక విధంగా మన బిడ్డలకు మనం ఏదో తెచ్చిపెట్టాలి, ఏదో ఒకటి వాళ్ళకి ఏదో ఒక విధంగా వాళ్ళని ఏం చేయాలంటే ఒక మంచి వాళ్ళకి ఏదైనా కలిగించాలి. దేవుని ఉద్దేశం ప్రకారం మనం నడవాలనుకో. సౌలు కూడా ఏం చేశాడంటే తను ఇంత కష్టపడింది, తను ఇన్ని చేసింది కూడా ఎందుకంటే తన రాజ్యం స్థిరపరచడం కోసమే. దావీదు విషయంలో తన కుమారుడైన యోనాతాను ఒకరోజు అంటాడు కదా, ఆగడగొట్టు దాని కొడుకు నువ్వు ఏం చేశావంటే దావీదుతో నువ్వు స్నేహం పెట్టుకున్నావు, అతనితో నువ్వు స్నేహం పెట్టుకోవడం వల్ల నీ రాజ్యం స్థిరపరచబడదు కదా, అతనితో నువ్వు పెట్టుకుంటే నీ రాజ్యమే కదా నాశనం అయ్యేది అని చెప్పి సౌలు తన కుమారుని అరవడం మనం చూస్తాం. ఇతని యొక్క వాంఛ ఏంటంటే తన కుమారులని స్థిరపరచబడాలని, తన తర్వాత తన రాజ్యం స్థిరపరచబడాలని వాంఛ. కాకపోతే వెళ్ళే మార్గం ఎలా ఉందంటే తప్పుడు మార్గంలో ఉంది. ఈ దినాల్లో మనం కూడా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనం ఏం చేస్తామంటే మన బిడ్డల భవిష్యత్తు కోసము ఏదో ఒక విధంగా వారిని ఏదో విధంగా చేయాలి అని చూస్తామే కానీ దేవుని యొక్క చిత్తం ఏంటి, మనం దేవుని చిత్తం చేస్తున్నాము లేదా, దేవుని చిత్తంలో మన బిడ్డలు పెంచుతున్నాము లేదా అనే విషయాన్ని మనం ఆలోచించాం. ఇక్కడ సౌలు ఆ విధంగా చేయడం ద్వారా ఏమైందంటే తన కుటుంబీకులు ఎవ్వరూ మిగలలేదు, అందరూ చనిపోయారు. సౌలుతో సహా తనకు పుట్టిన 4 కుమారులు, 2 కుమార్తెలు, 1 కుమార్తెకు పిల్లలు లేరు మనం చూస్తాం, మీకాలు దావీదు యొక్క భార్య, ఉన్న 1 కుమార్తె మేరబు పుట్టిన 5 కుమారులు, ఉపపత్ని అయిన రిస్పాకు పుట్టిన 2 కుమారులు, అందరూ ఏం చేశారు, అందరూ చనిపోయారు. సరే ఇప్పుడు మనం అవన్నీ పక్కన పెడితే రిస్పా దగ్గరికి వద్దాము. ఈ తల్లి ఎంతో దుఃఖంలో ఉన్న తల్లిగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రారంభంలో మనం చూసినట్టయితే ఈ సౌలు చేత ఆకర్షించబడింది అంటే బహుశా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చి ఉండొచ్చు, తన అందం చూడో లేదా తన యొక్క కుటుంబ నేపథ్యం అనేది మంచిగా ఉండటం బట్టో. సౌలు జీవితంలో మనం చూస్తే మన స్త్రీలను మనం చూస్తాం. తన భార్య అయిన అహినోయము, 2వ భార్యగా ఈమెను చూస్తూ ఉంటాం రిస్పా. మిగిలిన దావీదు వీళ్ళందరూ చూస్తే ఒక్కొక్కరికి 6-7 భార్యలు మనం చూస్తూ ఉంటాం. కానీ సౌలు జీవితంలో ఈ ఒక్కటే ఉంది. మేబీ తన యొక్క కుటుంబ నేపథ్యం అయి ఉండొచ్చు, తన యొక్క ఎలాంటి బ్రతికిందో, తన అందం కానీ తన కుటుంబం కానీ ఎలా ఉందో దాన్ని బట్టి సౌలు చేత ఆకర్షించబడి ఉండొచ్చు. అలాంటి జీవితం బ్రతికినటువంటి ఈమె సౌలుకు భార్య అయిన తర్వాత ఏమైందంటే తన భర్త సౌలేమయ్యేటటువంటి యుద్ధంలో చనిపోయాడు. తను చేయని తప్పుకి అబ్నేరుతో ఎవరు పడితే వారు ఏదేదో మాట్లాడుకుంటున్నారు. ఎంతో దుఃఖంలో ఉన్నటువంటి స్త్రీగా మనం రిస్పాని మనం చూస్తూ ఉన్నాం. ఎంతో దుఃఖంలో ఉందండి. సరే తన కుమారులను బట్టి బ్రతుకుదాము, నాకున్న 2 కుమారులను బట్టి జీవిద్దాం అనుకొని 2 కుమారులను చక్కగా పెంచుకుంటున్న తరుణంలో ఏం జరిగిందంటే 2 కుమారులను కూడా దావీదు ఏం చేశారంటే గిబియోనులకు అప్పగించాడు. ఇప్పుడు 2 కుమారుల్ని ఈ గిబియోనులు తీసుకెళ్ళి ఏం చేశారంటే చూడండి ఏం చేశారో. ఇక్కడి నుంచి మన వాక్య భాగంలోకి వెళ్దాం. వారు ఈ 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసిరి. ఆ 7 ఏకరీతినే చంపబడిరి. కోతకాలమున యవల కోత ఆరంభమందు వారు మరణమైరి. చూశారండి, వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఏం చేశారంటే ఉరి తీసేశారు. ఇప్పుడు ఈ రిస్పా యొక్క కుమారులు కూడా చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈ తల్లి ఎంతో దుఃఖంలో ఉందండి,
ఎంతో దుఃఖంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తన భర్తను కోల్పోయింది, తను చేయని దాన్ని బట్టి తన మీద అనేకమైన నిందలు పడుతూ ఉన్నాయి. తను ప్రేమించి తనకున్న 2 కుమారులను బట్టి బ్రతుకుదాం అనుకున్న ఈ స్త్రీ తన కుమారులు 2 కూడా ఇప్పుడు కోల్పోవడం జరిగింది. ఎంత దుఃఖంలో ఉన్నదో మీరు ఆలోచించండి. తన కుమారులు 2 పోయినప్పుడు చనిపోయారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. దేశం మీద కరువు ఉంది. దావీదుని ఏమి తిరుగుబాటు చేయలేదు. తనకున్న 2 కుమారులను అప్పగించడం తప్ప తనకు వేరే మార్గం లేకుండా ఉండుండొచ్చు. ఒకవేళ తన్ని స్వచ్ఛందంగా ఇచ్చిందో మనకు తెలియదు. కానీ 2 కుమారులు ఏం చేసిందంటే దేశం నిమిత్తము దావీదు అడిగినప్పుడు దావీదు తీసుకెళ్ళిస్తే తన 2 కుమారులు కోల్పోయింది. తన 2 కుమారుల్ని అక్కడ దావీదు వాళ్ళు తీసుకెళ్ళి గిబియోనీయులు ఉరి తీయడం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళని ఉరి తీసిన తర్వాత ఈ స్త్రీ చేసింది మనం చూసామంటే చాలా ఆశ్చర్యపోతాం. ఆ తర్వాత వచ్చిన మనం చదువుదాం. అయ్యా కుమార్తె రిస్పా గోనెపట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోతకాలారంభం మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళేబరుల మీద కురియ వరకు అచ్చటనేయుండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా. చూసారండి, ఈమె తన కుమారులు చనిపోతే ఏం చేసిందంటే ఒక గోనె పట్ట తీసుకొని ఆ కొండ మీదకి వెళ్ళి కొండ మీద కూర్చొని కోతకాలం వారం మొదలుకొని మరలా వర్షం పడేంత వరకు అంటే ఇంచుమించు 3 నెలల నుంచి 6 నెలల కాలం వరకు వాళ్ళ యొక్క కళేబరాల దగ్గరే నిలబడింది. ఆ కళేబరాలను ఆకాశ పక్షులు ఎత్తుకుపోకుండా, ఆ కళేబరాలను అడవి మృగాలు వచ్చి వాటిని నాశనం చేయకుండా ఆ తల్లి అక్కడే కూర్చొని ఆ శవాల్ని కాపాడుతూ కూర్చున్న స్త్రీగా అంత దుఃఖంలో అంత బాధలో ఆ శవాల మధ్యలో 6 నెలల కాలం 3 నెలల నుంచి ఇంచుమించు 6 నెలల కాలం ఉండొచ్చు. ఎందుకంటే ఆ కోతకాల ఆరంభం నుంచి వర్షం పడే కాలాన్ని అధ్యయనం చేసి మినిమం 3 మాసాలు ఖచ్చితంగా ఉంటుంది. అన్ని దినాలు ఏం చేసిందంటే అక్కడే కూర్చొని ఆకాశ పక్షులు రాకుండా అడవి మృగాలు తన బిడ్డల కళేబరాలను వాటిని ఏమి నాశనం చేయకుండా ఆ బిడ్డ కాపాడటం మనం చూస్తూ ఉన్నామండి. ఈ విషయంలో ఏంటి గొప్పతనం అంటే మేరబు కూడా ఉంది. ఒక తల్లి తన 5 కుమారులు చంపబడ్డారు. రిస్పా యొక్క 2 కుమారులే తీసుకెళ్లారు కానీ మేరబు యొక్క 5 కుమారులు చంపబడ్డారు. కానీ ఆ తల్లి గురించి ఇక్కడ రాయబడలేదు. ఆ తల్లి తన బిడ్డల గురించి బాధపడినట్లుగా కానీ చనిపోయారు ఇంకా మనం ఏం చేస్తామని వదిలిపెట్టిందో మనకు తెలియదు. కానీ ఈ తల్లి అయితే వదిలిపెట్టలేదండి. తన కుమారుల నిమిత్తము తన కుమారుల కళేబరాల నిమిత్తం అక్కడ నిలబడి వేటిని కూడా వాటిని ముట్టుకోకుండా కాపాడుతూ ఉంది. ఎందుకు కాపాడుతుందంటే తన బిడ్డల యొక్క గౌరవం కొరకు, తన బిడ్డల్ని సమాధి చేయాలని, తన బిడ్డలు ప్రాపర్గా సమాధి చేయాలనే గౌరవం కొరకు ఆ తల్లి తపన పడుతూ ఉంది. మనం చూస్తే దావీదు గారు కూడా ఆ సమయంలో మర్చిపోయారో మనకు తెలియదు. మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మోషే రాసిన ధర్మశాస్త్రంలో ఏముంటుందంటే ఎవరైనా సరే ఉరి తీసినా కానీ సిలువ వేసినా కానీ సాయంకాలానికి ఏం చేయాలంటే వారిని సమాధి చేయాలి. సాయంకాలం తర్వాత సూర్యాస్తమయం తర్వాత ఆ శవం కనుక దాని మీద వేలాడితే ఆ దేశం మీదకి శాపం వస్తుందని మన బైబిల్ గ్రంథంలో ముందు మనకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో మోషే గారు రాసిన ధర్మశాస్త్రం మనం చూస్తాం. దావీదు గారు ఎందు నిమిత్తం దాన్ని మర్చిపోయారో తెలియదు. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఉన్నారు. ఈ తల్లి తన యొక్క కుమారుల యొక్క గౌరవార్థమై తన కుమారుల్ని ఏ విధంగానే సమాధి చేయాలి, ఏ విధంగా మంచిగా ప్రాపర్గా రాజకుమారుల యొక్క సమాధి ఎలా జరుగుతుందో అలా జరగాలనేటువంటి ఒక తపనతోటి ఈ తల్లి ఏం చేస్తుందంటే అక్కడ కూర్చొని ఆకాశ పక్షులు రాకుండా, అడవి మృగాలు రాకుండా తన బిడ్డలను తన కళేబరాలని మొత్తం కళేబరాలని కాపాడుతూ ఉందండి. ఆ 7 కళేబరాలని. దీన్ని ఆత్మీయ కోణంలో మనం చూసినట్లయితే, ఆత్మీయ అర్థంగా మనం చూసినట్లయితే ఈ తల్లి జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకమైన పాఠాలు ఉన్నాయండి. మొట్టమొదటిగా మనం చూస్తే ఈ తల్లి ఏం చేసిందంటే గోనె పట్ట కట్టుకొని కొండ మీదకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ గోనె పట్ట అనేది దేనికి గుర్తుగా ఉందంటే దుఃఖ వస్త్రము, ప్రలాపించి చేసేటువంటి ప్రార్థనకు గుర్తుగా ఉంది. మనం ప్రలాపించి ప్రార్థించేవారిగా ఉండాలి మన బిడ్డల కొరకు అనే విషయాన్ని ఈ తల్లి మనకు నేర్పిస్తూ ఉంది. ఈ గోనె పట్ట అంటే నథింగ్ బట్ కన్నీటి ప్రార్థన. నీ బిడ్డల నిమిత్తము, నీ కుటుంబీకుల నిమిత్తము, నీ యొక్క కుమార్తెల నిమిత్తము కన్నీటి ప్రార్థన చేసే అనుభవం నీకు ఉండాలనే విషయాన్ని ఈ తల్లి మనకు నేర్పిస్తూ ఉంది. మదర్స్ డే రోజు ఏదో నా బిడ్డలకు అది ఇచ్చేసా ఇది ఇచ్చారు, లేదా వాళ్ళ బర్త్డే రోజు అది చేసాము ఇది చేసాము, ఇది కాదు కోరుకుంటుంది. కానీ నీ బిడ్డల కొరకు కన్నీటితో మొరపెట్టే అనుభవం నీకు ఉందా లేదా అనే విషయాన్ని తల్లి మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎక్కడికి వెళ్ళింది? కొండ మీదకి వెళ్ళింది. ఈ కొండను మనం చూస్తే ఆత్మీయ అర్థంలో మనం చూస్తే ఈ కొండ అనేది కలవరిగిరి యేసుక్రీస్తు ప్రభువారు మన పాపల నిమిత్తం ఎక్కడైతే చనిపోయినారో ఆ కొండ పశ్చాత్తాపానికి గుర్తుగా ఉంది. ఈ తల్లి అక్కడికి వెళ్ళి మొరపెడుతూ ఉంది, అయా సౌలు చేసినటువంటి తప్పు ప్రభువా, ఎప్పుడో యెహోషువ చేసిన నిబంధన సౌలు బ్రేక్ చేశాడు. శాపం ఎక్కడొచ్చింది? తన బిడ్డలకు వచ్చింది, తన మనవలకు వచ్చింది. తన పుట్టిన కుమారులు చనిపోయారు, తన కుమార్తె ద్వారా పుట్టిన 5 కుమారులు చనిపోయారు. ప్రభువా అక్కడ చేసినటువంటి తప్పు ప్రభువా ఇది, ఆ శాపాన్ని మా నుంచి మా బిడ్డల నుంచి తొలగించండి అని ఈ తల్లి ఏం చేస్తుందంటే గోనె పట్ట పరుచుకొని ఆ కొండ మీదకి చేరి ప్రార్థించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మొట్టమొదటి అనుభవాన్ని మనం చూసినట్టయితే మన జీవితంలో కూడా మన బిడ్డల నిమిత్తం కానీ మన పిల్లల నిమిత్తం కానీ ప్రార్థించే వారిగా మనం ఉండాలనే విషయాన్ని ఈ తల్లి మనకు నేర్పిస్తూ ఉంది. ఏ రోజైనా మన బిడ్డల కొరకు మనం కన్నీటి ప్రార్థన కార్చామా? ఏ రోజైనా మన బిడ్డల కొరకు 2 కన్నీటి బొట్లు మనం కార్చినామా లేదా అనేది మన హృదయంలో మనం పరిశీలన చేసుకోవాలి. ఇక రెండో విషయానికి వస్తే ఆ తల్లి దేని నుంచి కాపాడుతుందంటే ఆ బిడ్డల్ని ఆకాశ పక్షుల నుంచి. దేని నుంచి అండి? ఆకాశ పక్షుల నుంచి. ఆకాశ పక్షులు అంటే
యేసు ప్రభు వారు విత్తువాని ఉపమానం చెప్తాడు కదా, విత్తువాడు విత్తడానికి వెళ్ళినాడు, కొన్ని విత్తనాలు ఏమని త్రోవ పక్కన పడ్డాయి. ఈ త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏమని అంట, ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయి. తర్వాత దాని గురించి వివరించినప్పుడు శిష్యులతో చెప్తాడు, ఆకాశ పక్షులు అంటే సైతాను యొక్క దూతలు, వాడి యొక్క సమూహం. సో నీ బిడ్డల్ని ఆకాశ పక్షులు ఎత్తుకొని పోకుండా, సైతాన్ యొక్క తంత్రాలు వాడి మీద పని చేయకుండా, నీ జీవితంలో వారి కొరకు కన్నీటితో ప్రార్థించే అనుభవం నీలో లేకపోతే నీ బిడ్డలు ఏమవుతారంటే పనికిమాలిన వారిగానే అవుతారు. ఎందుకు నీ బిడ్డల జీవితంలో ఫలితాలు లేవు? ఎందుకు నీ బిడ్డల జీవితంలో చదువు మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోతుంది అంటే, ఎందుకు నీ బిడ్డల జీవితము చెడిపోతుంది, ఎందుకు నీ బిడ్డల జీవితం తప్పటడుగు పడిపోతుంది అంటే, నీ జీవితంలో నీ బిడ్డల కోసం కన్నీరు కార్చే అనుభవం నీలో లేదు, నీ బిడ్డల కోసం పశ్చాత్తాపడే అనుభవం మీలో లేదు. అయ్యా, మా యొక్క పితరుల వంశంలో పారపర్యంగా వచ్చినటువంటి పాపము, ఏ అబద్ధములు ఉన్నాయో, ఏ మోసంలో ఉన్నాయో మనకు తెలియదు, కానీ అవన్నీ మన బిడ్డ మీద ఏలుబడి చేయకుండా కన్నీరు కార్చేవారిగా మనం ఉన్నప్పుడు మాత్రమే ఏమవుతుందంటే మన బిడ్డల జీవితంలో ఆశీర్వదించబడటం మనం చూస్తూ ఉంటాం. సౌలు జీవితంలో ఉండే శాపము, సౌలు చేసినటువంటి పాపం ఏమైందంటే తన బిడ్డల మీదకి వచ్చింది. ఈరోజు మన జీవితంలో మన పితరుల పారపర్యంగా వస్తున్న పాపం అవ్వచ్చు, అబద్ధాలు అవ్వచ్చు, మోసాలు అవ్వచ్చు, ఏవి మన బిడ్డల మీదకి రాకుండా ఏం చేయాలంటే కన్నీటితో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈ తల్లి గోనె పట్ట కట్టుకొని కొండ మీదకి ఎక్కి తన బిడ్డలు ఆకాశ పక్షులు వాడకుండా, ఆకాశ పక్షులు తన బిడ్డల యొక్క జీవితాన్ని నాశనం చేయకుండా, సాతాను ఎక్కడ వారి హృదయాలను, యవనస్తులైన బిడ్డల హృదయాలను ఈ దినం ఎట్లా కలిసివేస్తున్నాడంటే ఏదో ఒక మొబైల్ ద్వారా ఎటు వెళ్తున్నారో తెలియదు. మన బిడ్డలు మనం పట్టించుకునే వారిగా ఉండాలి. వారి జీవితంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వస్తున్నారా లేదా, మన బిడ్డల కొరకు ప్రార్థించేవారిగా, వారి గురించి గమనించుకునేవారిగా మనం లేకపోతే సాతాను ఏంటంటే రెడీగా ఉన్నాడు అనమాట. అంత్యకాలంలో సమీపించి ఉన్నాము, చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి వాడి యొక్క స్పీడ్ పెంచేసినాడు. ఎలా పడితే అలా మనం చూస్తూ ఉంటాం. యవనస్తులు ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ఉంటూ ఉన్నారు. భయంకరమైన పరిస్థితుల్లో ఎందుకు చనిపోతారో తెలియదు, ఎందుకు మరణిస్తారో తెలియదు, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో తెలియదు. అది ఎందుకు సూసైడ్ చేసుకుంటారో అర్థం కాదు. కొన్ని జీవితాలు చూస్తూ ఉంటుంటే నా కళ్ళ ముందు జరిగే కొన్ని విషయాలు, ఆ బిడ్డలు ఎందుకు మరణించారా అంటే ఏదో చిన్న కారణాలు. సెల్ ఫోన్ దగ్గర గొడవ అయింది, వాళ్ళు కొట్టుకున్నారు, వాడు పొడిచారంట, వాడు చచ్చిపోయాడంట. ఇలాంటి కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, మన బిడ్డల కొరకు మనం ప్రార్థించేవారిగా లేకపోతే, మన బిడ్డల కొరకు మనం కన్నీరు కార్చేవారిగా మనం లేకపోతే మన బిడ్డల పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంటుందేమో. ఈ దినమైనా సరే ఏం చేయాలంటే ఆ రిస్పా చేసినటువంటి రీతిగా గోనె పట్ట కట్టుకునే అనుభవం, ప్రలాపించేటువంటి అనుభవం, మన బిడ్డల కొరకు కన్నీరు కార్చే అనుభవం మనలో లేకపోతే మన బిడ్డలను మనం కోల్పోతాం. రెండోదిగా ఏం చేస్తుంది, అడవి మృగాలు దగ్గరికి రాకుండా. ఆకాశ పక్షులు అంటే ఏంటి? ఆకాశ పక్షులు అంటే సాతాను యొక్క సమూహము. అడవి మృగాలంటే మనిషికి ఉండేటువంటి ఆ స్వభావము, క్రూరమైనటువంటి స్వభావము. ఈ దినంలో మనం చూస్తూ ఉంటాం, బిడ్డలు కొంతమంది తన తల్లిదండ్రుల మీదకి చేయెత్తేవారు లేకపోలేదు, తల్లిదండ్రులని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు, కొట్టేవారు లేకపోలేదు. ఎందుకు నిమిత్తం ఆ క్రూర స్వభావం వస్తుంది? ఈ క్రూర స్వభావం నా బిడ్డలకు రాకూడదు ప్రభువా, ఇలాంటి పనికిమాలిన స్వభావం, ఈ మృగానికి ఉన్నటువంటి స్వభావాలు మా బిడ్డల జీవితంలో ఉండకూడదని ప్రార్థించేవారిగా మనం ఉండాలని ఆత్మీయంగా ఈ యొక్క భాగం అనేది మనకు చూపిస్తుంది. ఈ తల్లి చేసినటువంటి కార్యం మనం చూసినట్లయితే మనకు నేర్పించేటువంటి పాఠాలు ఎంత చక్కగా ఉన్నాయండి, ఎంత మధురంగా ఉన్నాయండి ఈ పాఠాలు. అడవి మృగాలు మన బిడ్డలను తాకకుండా మన బిడ్డల కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఆ మృగ స్వభావం మన బిడ్డల్లో ఉండకుండా, ఆ బిడ్డలకి ఈ తల్లి యొక్క ప్రేమ, ఈ లోకంలో మనుషుల మీద ఉండాల్సిన ప్రేమ, దేవుని యొక్క ప్రేమను మనం నేర్పించేవారిగా ఉన్నప్పుడే నిజమైన తల్లిదండ్రులుగా మన జీవితంలో మనం సార్థకమైనట్టండి. ఈ బిడ్డలకి ఎలా ఉన్నారంటే, ఒకరోజు ఈ మాతృదినోత్సవం రోజు మాత్రం బాగా స్టేటస్లు పెడతారు, ఈరోజు మాత్రం అమ్మ ఐ లవ్ యూ మై మామ్ ఫోటోలు పెడతారు, సెల్ఫీలు పెడతారు, అన్నీ బాగా ఉంటాయి. విడిగా ఏమీ ఉండదు. అదే తల్లిదండ్రులు కూడా నీ పుట్టినరోజు మాత్రమే బాగా చేసి ఆ ఒక్కరోజు మాత్రమే నా కొడుకు నేను గౌరవించి మిగిలిన 364 రోజులు పక్కన పెడితే మీకు ఎలా ఉంటుంది? ఆ పట్టించుకోకుండా ఉంటే. ఈ తల్లిదండ్రులను ప్రేమించే ఇది అనేది ఒక్కరోజు జ్ఞాపకం చేసుకునేవారుగా కాకుండా, ఒక్కరోజు మాత్రమే తల్లిదండ్రులను ప్రేమించేవారుగా కాకుండా, ఈ రోజు ఎందుకు పెట్టారంటే ఈ సంవత్సరం అంతా కూడా మన తల్లితో మనం గడిపిన విషయాలు, మన తల్లికి మనం చేసిన ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఇంకా కొంచెం కృతజ్ఞతగా ఉండడం కోసమే తప్ప ఒక్కరోజు మాత్రమే తండ్రికి కృతజ్ఞతగా ఉండాలని దేని పెట్టలేదండి. సో మన బిడ్డలు కూడా ఎలా ఉండాలంటే తల్లిదండ్రుల్ని గౌరవించేవారుగా, తల్లిదండ్రుల్ని ప్రేమించేవారుగా, వారి యొక్క ప్రేమను ఒక తల్లి ఒక పాల చుక్కగా రావాలంటే 10 రక్తపు బొట్లు ఖర్చు అవుతుందంటండి బాడీలో నుంచి, శరీరంలో నుంచి. 10 రక్తపు చుక్కలు కలిస్తే ఒక పాల చుక్క అవుతుంది. ఈ దినాల్లో కొంతమంది మూర్ఖులు ఎలా ఉన్నారంటే ఇలాంటివన్నీ పక్కన పెట్టి తల్లిదండ్రులను దూషించేవారు, తల్లిదండ్రులకు తిరుగుబాటు చేసేవాళ్ళు, వాళ్ళ యొక్క ప్రేమను అర్థం చేసుకోలేని పరిస్థితి. ఈ తల్లి తన బిడ్డల యొక్క కళేబరాల నిమిత్తం వెళ్తుంది. బహుశా చూసేవారికి అనుండొచ్చు, ఈ పిల్ల ఏమైనా పిచ్చి పట్టిందా, చచ్చిపోయిన కుమారుల కోసం పోయి అక్కడ కూర్చొని 3 నెలలు ఆకాశ పక్షులు రాకుండా, ఇలాంటివన్నీ ఏవి రాకుండా అక్కడ ఉంటే ప్రమాదం ఆమెకి, ఎందుకు ఇలా చేస్తాను, ఏమైనా పిచ్చి పట్టిందా అనిపించవచ్చు. ఈరోజు బిడ్డలకు కూడా ఏమనిపిస్తుందంటే మా తల్లి మన తండ్రి మన మీద చూపించే ప్రేమ, వారు చూపించిన కట్టుబాట్లు మనకి ఎలా అనిపిస్తుంటే వీళ్ళకి ఏమైనా పిచ్చా, ఎందుకు మాకు తెలియదా, ఇప్పుడున్న ఫ్యాషన్ వాళ్ళకి తెలియదే, ఇప్పుడున్న ట్రెండ్ వాళ్ళకి తెలియడం లేదే, అలా మూర్ఖంగా ఆలోచించే పిల్లలు ఈ రోజులు తయారవుతూ ఉన్నారు.
వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోవాలంటే పిల్లలు, నీ తల్లిదండ్రులు నీ మీద ప్రేమను చూపిస్తున్నారంటే నీ మీద బాధ్యత, నీ మీద నువ్వు తప్పిపోకూడదని, నువ్వు దేవుని మార్గం నుంచి బయటికి వెళ్ళకూడదని, ఈ లోకంలో ఆకాశ పక్షులు మిమ్మల్ని ఎత్తుకొని పోకుండా ఈ అడవి మృగాల బారిన మీరు పడకూడదనే విషయంతో మీ తల్లిదండ్రులు మనకు బోధిస్తున్నప్పుడు ఏం చేసేవారిగా ఉండాలంటే పాటించేవారిగా ఉండాలి. నా తల్లి అనేక మార్లు నాకు చెప్పి ఉంటుంది, అనేక మార్లు నా కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంది. చూస్తూనే ఉన్నా నా జీవితంలో ఎప్పుడో చనిపోవాల్సిన వాడను. నా జీవితంలో నేను చేసిన పాపములను బట్టి, నేను తిరుగుని బట్టి ఎక్కడో చనిపోవాల్సిన నన్ను దేవుడు విడిచిపెట్టలేదు. దేన్ని బట్టి? నా తల్లి చేసిన కన్నీటి ప్రార్థన బట్టి నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఈ దినాల్లో ఆ విధంగా మన బిడ్డల కొరకు ప్రార్థించే అనుభవంలోకి మనం ఉన్నామా లేదా? ఆ విధంగా వారి కోసం ప్రార్థించి ఈ ఆకాశ పక్షులు, ఈ అడవి మృగాలు వారి దగ్గరికి రాకుండా వారి జీవితాల్లో క్షేమమునిచ్చేవారిగా మనం ఉండాలని దేవుడు ఈమె యొక్క వర్తమానం ద్వారా, ఈమె యొక్క జీవితం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె చేసినటువంటి మరొక కార్యాన్ని మనం చూద్దాము. రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండా వాటిని కాచుండగా 11వ వచనము, అయ్యా కుమార్తెకు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినపడెను. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను 50 గిలాదు వారి యొద్ద నుండి తెప్పించెను. ఇక్కడ అయ్యా కుమార్తె చేసింది ఏమైందంటే, వారి నోటి ద్వారా వీరి నోటి ద్వారా ఏమైందంటే, రాజైన దావీదు దగ్గరికి వెళ్ళింది. రాజైన దావీదు గారి దగ్గరికి, అయ్యా ఆ రిస్పా అనే స్త్రీ ఇన్ని మాసములుగా ఒక్క స్త్రీని అక్కడ నిలబడి తన బిడ్డల యొక్క కళేబరాల నిమిత్తము వాటిని ఆకాశ పక్షులు ఏమి వాటికి హాని చేయకుండా, అడవి మృగాలు వాటిని నాశనం చేయకుండా అక్కడ నిలబడి చేస్తున్న విషయం ఎవరికి వినపడింది? దావీదుకి వినపడింది. దావీదుకి వినపడి ఏం చేశాడంటే, అయ్యో నిజమే కదా, నేను చేసిన తప్పే, ఈ శవాలను ఇంతకాలం నేను అక్కడ వేలాడదీసి ఉంచకూడదు కదా, ఈ శవాలని వెంటనే పూడ్చివేసి ఉండాల్సింది కదా, సమాధి చేసి ఉండాల్సింది కదా అని తన కర్తవ్యాన్ని గుర్తు చేసింది. ఎవరికి? దావీదికి. ఈ స్త్రీ చేసిన పని ద్వారా దావీదికి తన కర్తవ్యాన్ని, ఏం చేయాలనే కర్తవ్యాన్ని గుర్తు చేసింది. ఈరోజు మనం చేసే ప్రార్థనలు మన దేవుడి దగ్గరికి చేరాలి. మన పరమ తండ్రి అయిన దావీదు అనే దేవుడి దగ్గరికి, మన దేవుడైన యేసు ప్రభు వారి దగ్గరికి, మన బిడ్డల కొరకు మనం చేసే ప్రార్థన ఆయన సన్నిధి చేరే ప్రార్థనగా మనం ఉండాలి. ఒక నోటితోనే ప్రార్థన చేస్తాము, రెండో నోటితోనే చెప్తాము వాడు మారడండి, వాడు మొండివాడైపోయాడు, వాడు మాట వినేవాడు కాదు, వాడి సహవాసాలు మారిపోయినాయి, వాడి బ్రతుకు మారిపోతుంది, వాడు మన చేతి దాటిపోతున్నాడు. ఎందుకు చేయి దాటిపోతాడు? నీ దగ్గర సరైన ప్రార్థన లేదు కాబట్టి, నీ దగ్గర సరైన మోకరించి ప్రార్థించే అనుభవం లేదు కాబట్టి, నీ దగ్గర లోకవ్యాప్తంగా లోకపరంగా నువ్వు ఆలోచిస్తున్నావు కానీ దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని నువ్వు ఆలోచించడం లేదు. ఈ స్త్రీ చేసింది 3 నెలల పైగా ఆమె చేసిన పోరాటం ఏమైందంటే దావీదుకి వినపడింది. దావీదుకి అర్థమైంది, అయ్యో ఈ స్త్రీ ఇలా చేస్తుంది, అవును కదా వాళ్ళని పూడ్చిపెట్టాలి. తన కర్తవ్యాన్ని ఏం చేసిందంటే దావీదుకి ఈ స్త్రీ గుర్తు చేసింది. మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుని దగ్గర చేరేదిగా ఉండాలి, దేవుడు జవాబు ఇచ్చేదిగా మన ప్రార్థన ఉండాలన్నమాట. ఆ విషయాన్ని ఈ స్త్రీ దీని ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ ఏం జరిగిందో మనం చూసినట్టయితే, సౌలు వాటన్నిటిని తీసుకొచ్చి వాటి కళేబరాలను పూడ్చినప్పుడు ఆ కళేబరాల మీద ఎక్కడి వరకు ఆమె వెయిట్ చేసిందంటే ఆకాశం నుండి వర్షం పడేంత వరకు. ఇక్కడ మనం చూసి ఆకాశం నుంచి వర్షం పడేంత వరకు ఆమె వెయిట్ చేస్తూ ఉంది. ఆ కళేబరాల మీద ఏమైందంటే వర్షం పడడం మనం చూస్తూ ఉన్నాం. ఈ వర్షం దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మకు, ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది. సో ఈ స్త్రీ మొదటగా ఏం చేసింది? గోనె పట్ట కట్టుకుంది, కొండ మీదకి వెళ్ళింది. ఇది దేనికి సూచిస్తూ ఉందంటే కన్నీటితో ప్రార్థించాలని, దేవుని దగ్గర పశ్చాత్తాపడాలని, ప్రలాపిస్తూ మన బిడ్డల కొరకు, మన ఇంట్లో మన సమస్యల కొరకు ప్రార్థించాలనే విషయాన్ని ఈ తల్లి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. రెండోదిగా మనం చూస్తే దేని కొరకు ప్రార్థిస్తుందంటే తన బిడ్డల యొక్క జీవితాలు ఆకాశ పక్షులు ఎత్తుకొని పోకుండా, అడవి మృగాల బారిన పడకుండా, అంటే ఆకాశ పక్షులు అంటే సాతాను యొక్క తంత్రములకు మన బిడ్డలు పడిపోకుండా, వాడు చూపించే ఎర్రలకు, ఈ లోకంలో చూపించిన రంగులకు మన బిడ్డలు మోసపోకుండా ఉండలాగిన ప్రార్థించే విధంగా ఈ తల్లి మనకు సూచిస్తూ ఉంది. అలాగే ఈ మృగ స్వభావాలు మన బిడ్డలో చేరకుండా, ఈ క్రూరమైనటువంటి స్వభావాలు, విరుద్ధమైనటువంటి స్వభావాలు, దేవునికి వ్యతిరేకమైన స్వభావాలు మన బిడ్డ జీవితంలో చేరకుండా ఉండలాగా ప్రార్థించాలనే విషయాన్ని ఈ తల్లి మనకు సూచిస్తూ ఉంది. ఎప్పటి వరకు ప్రార్థించిందంటే తన బిడ్డల జీవితంలో ఆశీర్వాదం వచ్చేంత వరకు, బిడ్డల కళేబరాల మీద వర్షం కురిసేంత వరకు కూడా ప్రార్థన చేసిన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా మన ప్రార్థన అనేది మన బిడ్డల జీవితంలో ఆశీర్వాదం వచ్చేంత వరకు ప్రార్థించే వారిగా మనం ఉండాలి. మన బిడ్డల జీవితంలో ఆశీర్వాదం అనేది కనపడేంత వరకు ప్రార్థించేవారిగా మనం ఉండాలండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూసినట్లయితే, నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఇక్కడ మనం చూస్తే దేవుడు చాలా సెలవిస్తూ ఉన్నాడు. ఎలాంటి ఆశీర్వాదం అయ్యా అంటే మన బిడ్డలకు ఇచ్చేటువంటి ఆశీర్వాదము, నిరవంజి చెట్లు ఏ విధంగా ఎదుగుతాయో ఆ విధంగా ఎదుగుతారంట. ఏంటి నిరవంజి చెట్ల యొక్క గొప్పతనం అని మనం చూస్తే, గడ్డిలో సాధారణంగా ఏ విత్తనం అని మనం వేస్తే ఆ విత్తనం అనేది మొలకెత్తడం మనం చూడలేం.
ఏ విత్తనం వేసినా కానీ ఆ గడ్డి ఏమవుతుందంటే ఆ విత్తనాన్ని చంపివేయడం మనం చూస్తాం. కానీ నిరవంజి చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే దాని చుట్టూ ఎలాంటి గడ్డి ఉన్నా ఎలాంటి మొక్కలు ఉన్నా కానీ మహావృక్షంగా ఎదుగుతుందంట ఈ నిరవంజి చెట్టు. ఆ విధంగా మన బిడ్డలు ఆశీర్వాదం పొందేంత వరకు, ఆ విధంగా మన యవనస్తులు ఆశీర్వాదం పొందేంత వరకు, తమ చుట్టూ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కానీ, తమ చుట్టూ ఎలాంటి వలయాల్లో ఉన్నటువంటి కానీ, ఎలాంటి స్నేహితుల మధ్య ఉన్నా కానీ, ఎలాంటి పరిస్థితులు వారు బ్రతుకున్నప్పటికీ కూడా మన యవనస్తుల మధ్య, మన యవన బిడ్డల మధ్య, మన కుమారులు కుమార్తెలకు దేవుడు ఎలా చెప్తున్నాడంటే వారిని గడ్డి మధ్యలో నిరవంజి చెట్ల వలె వారిని ఎదిగిస్తానని చెప్తూ ఉన్నాడు. ఇటువంటి దీవెన పొందేంత వరకు ప్రార్థించే అనుభవం నీలో నాలో లేకపోతే మన జీవితంలో, మన బిడ్డల జీవితంలో మనం ఎన్నటికీ కూడా ఆశీర్వాదాన్ని చూసేవారుగా మనం ఉండలేము. ఎట్టి పరిస్థితులు కూడా దేవుడిని యొక్క ఆశీర్వాదం మనం చూడలేమండి. మన జీవితంలో ఇటువంటి ప్రార్థన అనుభవం లేకుండా, ఈ విధంగా మన బిడ్డల కోసం మొరపెట్టే అనుభవం మన జీవితంలో లేకుండా, మన బిడ్డల జీవితంలో దేవుని యొక్క వర్షము, ఆకాశపు వర్షము, ఆశీర్వాదపు వర్షము కురియబడేంత వరకు మనం ప్రార్థన చేయకపోతే మన బిడ్డలు నిరవంజి చెట్ల వల్ల ఎదగలేరు. మన బిడ్డల జీవితంలో ఈ వాగ్దానం ఫలించాలి అంటే మన బిడ్డలు కూడా ఈ విధంగా నిరవంజి చెట్ల వల్ల వారు ఎదగాలి, మహావృక్షంగా వారు ఎదగాలి. తమ చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, ఎలాంటి గడ్డి పోచలు తమ చుట్టూ ఉన్నా సరే, ఎలాంటి పనికిమాల వారు తమ చుట్టూ ఉన్నా సరే, మన బిడ్డలు ఈ సమాజంలో ఒక ఉన్నతమైన స్థితికి రావాలి అంటే ఆశీర్వాదం పొందేంత వరకు నువ్వు దేవుని కాళ్ళు విడిచిపెట్టకూడదు, దేవుని పాదాలు విడిచిపెట్టలేకూడదు. ఈ రిస్పా అనే స్త్రీ వదిలిపెట్టలేదండి. 3 నెలలు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు ఆ వర్షం పడేంత వరకు, ఈ విషయం దావీదుకు తెలిసేంత వరకు ఆ తల్లి ఏమైందంటే ఎక్కడ ఆగిపోలేదు. దావీదుకు వినపడేంత వరకు, దావీదుకు తన యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేసేంత వరకు ఈ రిస్పా అనే స్త్రీ ఎక్కడ కూడా తగ్గలేదు, ఎక్కడ కూడా ఆలోచించలేదు, వెనుదిరగలేదు. ఒక్కటే స్త్రీ, ఒకటే మహిళ బయట అరణ్యంలో, ఆ కొండ మీద ఆకాశ పక్షులు, అడవి మురగాల మధ్య ఎలా బ్రతికిందని ఒక్కసారి ఆలోచించండి. ఎంత కఠినమైనటువంటి ఇది. ఆత్మీయంగా దీన్ని మనం ఆలోచిస్తే ఎంత ప్రార్థన మనం చేయాలి మన బిడ్డల కోసం, ఎంత మొరపెట్టాల్సి ఉంది మన బిడ్డల కోసం. అనుకుంటే ఆశీర్వాదాలు ఇచ్చేయండి దేవుడా అంటే ఇచ్చేసేది కాదండి. ఇది దేవుడి దగ్గర ఆ విధంగా మనం మొరపెట్టాలి, ఆ విధంగా మన ప్రవర్తన ఉండాలి. ఆ విధంగా మన జీవితం ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదాలను ఏం చేస్తామంటే మనం చూడగలుగుతూ ఉంటాము. చివరిగా మనం చూస్తే ఈ యొక్క స్త్రీ ఏం చేసిందంటే దావీదుకు తన కర్తవ్యాన్ని గుర్తు చేసినప్పుడు దావీదు ఏం చేశాడంటే సౌలు యొక్క ఎముకలు, సౌలు కూడా చనిపోయినప్పుడు ఫిలిస్టీలు అతని తలను తీసుకెళ్ళిపోతారు. ఆయన ఎముకలను ఏం చేస్తారంటే అక్కడ ఉండే యాబేష్గిలాదు అనేవారు, ఇశ్రాయేలు ప్రాంతానికి చెందినవారు కదా, ఆ పక్కన ఉండేవారు తీసుకెళ్ళి వారి యొక్క ప్రాంతంలో పెట్టుకుంటారు. దావీదుకు తన యొక్క కర్తవ్యం గుర్తుకొచ్చి సౌలు యొక్క ఎముకల్ని, ఇక్కడ వేలాడదీసినట్టు వారి ఎముకల్ని తీసుకెళ్ళి ఏం చేశారంటే సమాధి చేసినట్టుగా మనం చూస్తాం. ఆ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 13-14 వచనాలు మనం చూస్తే వారిని సమాధి చేసినట్టుగా చూస్తాం. ఈ సమాధి అనేది దేనికి గుర్తుగా ఉందంటే బాప్తిసానికి గుర్తుగా ఉంది. ఆత్మీయంగా మనం చూసినట్టయితే మన బిడ్డలు సమాధి అంటే బాప్తిసం అనుభవంలోకి మనకు రావాలి. మన బిడ్డలు మన ప్రార్థన ఎక్కడి వరకు రావాలంటే ఈ లోకపు ఆశీర్వాదము, ఈ లోకంలో మాత్రమే ఏదో పొందుకోవాలి, ఈ లోకంలో నా బిడ్డలకు ఉద్యోగం రావాలి, ఈ లోకంలో నా బిడ్డలకు ఇంకోదో గొప్పగా అయిపోవాలి, వారు అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, మంచి వివాహం జరిగించాలి, మంచిగా వారి జీవితాలు ఫలించబడాలి. ఇది మాత్రమే కాదు కానీ మన బిడ్డల జీవితంలో దేవుడిని నమ్ముకోవాలి, రక్షణ పొందాలి, బాప్తిసం అనే అనుభవంలోకి మన బిడ్డలు రావాలి. వచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే ఆ ప్రార్థన విడిచిపెట్టకూడదు. ఈ మాతృదినోత్సవం రోజున, ఈ మదర్స్ డే రోజున మన జీవితంలో ఒక తీర్మానం చేసుకుందాం. మన బిడ్డల జీవితాల్లో వారు బాప్తిసం అనుభవంలోకి వచ్చేంత వరకు, రక్షణ అనుభవం పొందేంత వరకు, ఈ లోకపరంగా ఆశీర్వాదాలు పొందుకోవడం ఒక ఎత్తు అయితే నిత్య జీవానికి పొందడమే మనకు కావాల్సింది. ఈ క్షయమైన వాటి కోసం కష్టపడదని దేవుడు చెప్తూ ఉన్నాడు. అక్షయమైన వాటి కోసమే మీరు కష్టపడనని స్పష్టంగా దేవుడు మనకు మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో మన బిడ్డల కొరకు అక్షయమైన వాటిని వారికి ఇచ్చేవారిగా, వారి జీవితంలో ఆ బాప్తిసం అనుభవం అనేది పొందుకునేంత వరకు, ఆ బాప్తిసం అనుభవానికి వచ్చేంత వరకు మన బిడ్డల కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. ఇటువంటి ప్రార్థన లేకపోతే మన బిడ్డల జీవితంలో మనం చూసేవన్నీ ఎదురు దెబ్బలే, అన్నీ సమస్యలే. వారి జీవితాలు, వారి చదువుల్లో ఆశీర్వాదం ఉండదు, వారి ఉద్యోగాల్లో ఆశీర్వాదం ఉండదు, వారికి ఎక్కడెళ్ళినా తిరుగుబాటు స్వభావమే, ఎక్కడికి వెళ్ళినా అయ్యో నాకు తలనొప్పిగా తయారయ్యాడు అనుకుంటాం. దీనికి మూల కారణం ఏంటో తెలుసా? నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థించాలి, నీ బిడ్డల కొరకు నువ్వు కన్నీరు కార్చాలి. నీ బిడ్డల జీవితంలో ఆశీర్వాదం వచ్చేంత వరకు వారి జీవితంలో ఎలాంటి సాతాను యొక్క తంత్రాలు, సాతాను యొక్క అలవాట్లు వారి జీవితాల్లో ఉండకుండా వాడి దగ్గర నుంచి కాపాడే విధంగా నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థించేదానిగా తల్లిదండ్రులుగా మన జీవితాల్లో మనం ఉండాలని దేవుడు ఈ యొక్క స్త్రీ ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చివరిగా ఇంకొక విషయాన్ని మనం చూసుకుందామండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 11-14 వచనాల వరకు మనం చూస్తే, తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశం నేనట్లు త్రోసివేసి తిని, నా హృదయం గద్దింపునట్లు తృణీకరించును, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య నుండి నన్ను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబట్టుకు కొంచెమే ఎడమాయన నీవు చెప్పుకొనుచు మూలుగుచూరుందువు. ఈ దినం దేవుడు చెప్తున్నాడు, ఉపదేశం నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ కుటుంబంలో ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రార్థన చేయాలని దేవుడు నువ్వు చెప్తున్నప్పుడు ఈ ఉపదేశానికి నువ్వు లోపడకపోతే ఏముందంట, ఒక దినాన్ని నువ్వు మూలుగుతూ ఉంటావంట. అయ్యో ఆ రోజు నేను ఉపదేశం వినలేకపోయానే, అయ్యో ఆ రోజు చెప్పిన మాటలు నేను వినలేకపోయానే, ఆ విధంగా నేను ప్రవర్తించలేకపోయానే, ఈ దినం నా బిడ్డలు నా
చేతికి అందకుండా పోయినారే, ఈ దినం నా బిడ్డల జీవితంలో ఇలాంటి కీడు సంభవించిందంటే, అయ్యో ఆ దినం నేను మొరపెట్టలేకపోయానే, నా బిడ్డల కోసం ఏడవలేకపోయానే, ఆ ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేశానని ఒక దినాన్ని నువ్వు మూలుగుతున్నప్పటికీ ఫలితం ఉండదని స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది. మరొకసారి చూడండి, తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయం గద్దింపును ఎట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య నుండి నేను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడ్డకు కొంచెమే ఎడమాయనని నీవు చెప్పుకొనుచు మూలుగుచునుందు అని స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినం రిస్పా యొక్క జీవితం నుంచి మనం పాఠం నేర్చుకోకపోతే, మన బిడ్డల కొరకు ప్రార్థించే అనుభవంలోకి మనం రాకపోతే, మన బిడ్డల ఆశీర్వాదం కొరకు వారి మీద ఆశీర్వాదం వర్షం కురిసేంత వరకు నువ్వు మొరపెట్టే అనుభవంలోకి నువ్వు రాకపోతే, ఒక దినాన దేవుడు చెప్తున్నాడు, అయ్యో నేను ఆ ఉపదేశాన్ని మర్చిపోయానే, ఉపదేశాన్ని నేను వినలేకపోయాను, నువ్వు మూలుగుచున్నప్పటికీ నీ కుమారుల యొక్క పరిస్థితి, నీ కుమార్తెల యొక్క పరిస్థితి, నీ బిడ్డల యొక్క పరిస్థితి నీ చేయి దాటిపోవడం నువ్వు చూస్తావు. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మీతో నాతో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఆ తల్లి వలె ప్రార్థించే అనుభవం మనకుందా? మన బిడ్డల కొరకు మొరపెట్టే అనుభవం మనకుందా? మన బిడ్డల జీవితాల్లో వారికి డబ్బు ఇస్తే సరిపోదండి, వారు చదువుకోవడానికి ఖర్చు పెడితే సరిపోదు, కానీ వారి జీవితంలో రక్షణ అనుభవంలోకి తీసుకురావాలి. ఆ బాప్తిస్మ అనుభవంలోకి మన బిడ్డలు మనం తీసుకొచ్చినప్పుడు మాత్రమే నిజంగా తల్లిదండ్రులుగా మనం విజయం సాధించినట్లు. వారిని ఒక ఉద్యోగంలో స్థిరపడిస్తే విజయం సాధించినట్లు కాదు, వారికి ఒక మంచి భర్తను తీసుకొస్తే, నువ్వు మంచి భార్యను తీసుకొచ్చి వివాహం చేసి వారి కుటుంబాన్ని సెటిల్ చేస్తే కాదు, కానీ తల్లిదండ్రులుగా మన ఒక బాధ్యత వారు నిజంగా రక్షకులుగా రక్షణ పొందిన వారుగా ఉండాలి. ఒక స్త్రీ ఉంది, సుసన్నా వెస్లీ అని, మనకందరికీ తెలిసినటువంటి స్త్రీ. 19 మంది కుమారులను కనిందండి. 19 మంది కుమారుల్ని ఒక్కరు కూడా దేవుళ్ళ తప్పిపోకుండా 19 మందిని దేవుళ్ళని పెంచినటువంటి స్త్రీ జాన్ వెస్లీ గారి యొక్క తల్లి. లండన్ ప్రాంతంలో గొప్ప సేవ చేసినటువంటి జాన్ వెస్లీ గారి యొక్క తల్లి సుసన్నా వెస్లీ గారు 19 మంది కుమారులను కనింది. 19 కుమారులను కూడా ఒక్కరిని కూడా లోకంలోకి పెరగలేదండి. ప్రతి ఒక్కరూ దేవుని కోసం పెంచినటువంటి తల్లిగా మనం చూస్తూ ఉంటాం. అంత గొప్ప తల్లిగా, అంత గొప్ప తండ్రిగా మన జీవితంలో మనం ఉండగలుగుతున్నామా? ఒకసారి మనం పరిశీలించుకుందామండి. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం? మన బిడ్డల కోసం కనీసం ఒక గంట అయినా, రోజుకి ఒక అరగంట అయినా కన్నీరు కార్చేవారిగా మనం ఉంటున్నామా? వారు బయటికి వెళ్తున్నారే, అయ్యా దేవా నా బిడ్డలు బయటికి వెళ్తున్నారు, నా బిడ్డలు ఇదిగో ప్రభా పని మీద బయటికి వెళ్తున్నారు, వారి మీద ఎటువంటి ఆకాశ పక్షులు, ఎటువంటి సాతాను యొక్క తంత్రాలు, వాడి యొక్క కుయుక్తులు నా బిడ్డల మీద పని చేయనివద్దు ప్రభా. ఎటువంటి మృగాలు ప్రభా, అడవి మృగాలు, తోటిగా ఉన్నటువంటి స్నేహితులు కానివ్వండి, తోటిగా ఉన్నటువంటి ఎటువంటి సంబంధాలు కానివ్వండి, ఏవి నా బిడ్డల మీద వెలుపడి చేయనివద్దు ప్రభా అని ప్రార్థించే వారికి మనం ఉన్నప్పుడు మాత్రమే మన బిడ్డలకు మనం కాపుదలు ఇచ్చే వారికి ఉన్నామా లేదా? అసలు అలాంటి ప్రార్థనా జీవితం మనలో ఉందా లేదా? ఇంతవరకు మన జీవితంలో అలాంటి అనుభవం లేకపోతే, ఈ స్త్రీ ద్వారా, ఈ రిస్పా అనే యొక్క స్త్రీ ద్వారా మనకు దేవుడు తెలియజేసిన పాఠం ఏంటంటే, నీ బిడ్డల కోసం నువ్వు కన్నీరు కార్చు, నీ బిడ్డల కోసం నువ్వు మొరపెట్టు, నీ బిడ్డల జీవితంలో ఉండే చెడుగు, నీ బిడ్డల జీవితంలో ఉండే ఈవిల్ స్పిరిట్స్, ఆ యొక్క అపవాది యొక్క స్పిరిట్స్, ఆత్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయేంత వరకు, ఆకాశపు వర్షము నీ బిడ్డల మీద కురిసేంత వరకు, దేవుని యొక్క దీవెనలు నీ బిడ్డ మీదకి వచ్చేంత వరకు, వారి యొక్క సమాధి అంటే బాప్తిస్మ అనుభవం నీ బిడ్డలు వచ్చేంత వరకు మొరపెట్టని దేవుని వాక్యం ఈ దినం మనకు సెలవిస్తుంది. ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేసినట్టయితే ఒక దినాన మూలుగుచూ ఉంటామని చెప్తున్నాడు దేవుడు. ఆ దినాన్ని మూలగటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథము 66 అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించి. చూసారా, ఈ దినము మాతృ దినోత్సవ రోజు మనం మాట్లాడుకుంటున్నాము. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఒకని తల్లి వాడిని ఎలా ఆదరిస్తుందో నేను వాడిని ఆదరిస్తాను ఆ విధంగా అంటున్నాడు. ఈ లోకంలో మన తల్లి కంటే, తండ్రి కంటే, ఈ లోకంలో ఉన్న ప్రేమలో ఒక ఎత్తైతే, ఇప్పటి వరకు మాట్లాడుకుంది ఒకటైతే, దేవుని యొక్క ప్రేమ అగాపే లవ్, అది నిత్యమైనటువంటి ప్రేమ. ఎలాంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు మనల్ని ఆదరిస్తానని చెప్తూ ఉన్నాడు. ఈ దినం నా దగ్గరికి రండి అని దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. నీ జీవితంలో అటు ఇటు తిరగొద్దు. నీ తల్లి కంటే, తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించేటువంటి నేనున్నాను, నీకు ఏది కావాలని ఇచ్చేటువంటి దేవుడుగా నేనున్నానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట మనం చూస్తే, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న ఈ తల్లి అయిన రిస్పా తన కుమారుల యొక్క శవాల కోసము, తన కుమారుల యొక్క శవాల నిమిత్తము ఏడ్చినట్టుగా, మొరపెట్టినట్టుగా అక్కడికి వచ్చి ఆ యొక్క విషయం దావీదుకు వినపడేంత వరకు, తన బిడ్డలు సమాధి చేయబడేంత వరకు ఈ యొక్క విషయాన్ని మనం ఆత్మీయంగా మనం ధ్యానించుకున్నాము. ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది, ఒకని తల్లి వాడిని మరిచినా కానీ నేను నిన్ను మర్చిపోను అంటున్నాడు. ఒకవేళ అలాంటి రిస్పా అనే స్త్రీలు, ఈ లోకంలో ఉన్న తల్లులు, తండ్రులు మనం మర్చిపోవచ్చు. ఈ లోకంలో మనకు బంధువులు, మనకు సోకాళ్ళు, మనకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు మనం విడిచిపెట్టవచ్చు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనం ఉండొచ్చు. కానీ దేవుడు ఈరోజు చెప్తా ఉన్నాడు, ఆ తల్లైనా మర్చిపోతాడు, ఆ తండ్రి అయినా మర్చిపోతాడు, కానీ నేను నిన్ను మర్చిపోనని దేవుడు చెప్తూ ఉన్నాడండి. దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. ఈ లోకంలో ఉన్న మనుషులకు ఉన్న ప్రేమ కంటే, తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమ కంటే, భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ కంటే, ఒక సిబ్లింగ్స్ మధ్య, సహోదరుల మధ్య ఉన్న ప్రేమ కంటే, స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ కంటే దేవుని యొక్క ప్రేమ అధికమైంది. ఎన్నటికీ మనల్ని విడిచిపెట్టదంట. ఇదన్నా మనం చూస్తుంటాం న్యూస్ పేపర్లో, కొంతమంది తల్లులు తమ బిడ్డలను చంపినట్టుగా, చిన్న చిన్న
బిడ్డలను చంపేసినట్లుగా ఏదో ఒక కారణం అయి ఉండొచ్చు. ఏ కారణమైనప్పుడు కానీ మనం చూస్తున్నాం అలా ప్రేమ అనేది ఏమైందంటే చచ్చిపోయింది. ఆ తల్లికి బిడ్డకి ఉండేటువంటి ప్రేమ, ఆ సంబంధాలు అనేవి ఏంటివి నిర్వీర్యం అవటం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సందర్భాలకు దేవుడు చెప్తూ ఉన్నాడు, నా ప్రేమ ఎప్పటికీ మారదు. నీ తల్లైనా నిన్ను మర్చిపోతుందేమో, నీ తండ్రి అయినా ఒకప్పుడు నిన్ను విడిచిపెడతాడేమో, ఈ సమాజంలో మారిపోయే కొద్దీ వెళ్ళే కొద్దీ నువ్వు అలాంటి సిచ్యువేషన్స్ నువ్వు చూడవచ్చేమో, ఆ ప్రేమ అనేది కరువైపోవచ్చేమో, ఆ ప్రేమలో మార్పులు రావచ్చేమో. ఈ లోకంలో నువ్వు ఎవరినైతే నమ్ముకున్నావో, ఎవరినైతే అత్యధికంగా ప్రేమించావో, ఎవరైతే నాతో పాటు ఉంటారో నువ్వు ఆశపడుతూ ఉన్నావో, అలాంటి వారి మధ్య మార్పులు రావచ్చు. అలాంటి ప్రేమలో తేడాలు కనపడవచ్చు. నీ అందం మారిపోతేనో, నీ దగ్గర డబ్బు కోల్పోతేనో, లేదా నీ యొక్క స్వభావం బయటపడితేనో అలాంటి ప్రేమలో అలాంటి బంధాలన్నీ దూరం అయిపోవచ్చు. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, నిత్యమైన ప్రేమతో నేను ప్రేమిస్తానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నువ్వు ఎలాంటి దూరం అయిపోయిన పరిస్థితిలో ఉన్న దేవుడికి, ఎలాంటి వెనకబడి పడిపోయిన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు, నా ప్రేమలో అయితే మార్పు లేదయ్యా. ఈ రోజైనా నువ్వు నా దగ్గరికి వస్తే నీకోసం నేను చేతులు చాచే ఉన్నాను. ఆ కలవరి శిలువలో మరణించినట్టు యేసుక్రీస్తు ప్రభువారు నీకోసం, నా కోసం, మన పాపాల కొరకు తన ప్రాణాన్ని అర్పించినట్టు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా తన చేతులు చాచే ఉంచానని చెప్తూ ఉన్నాడు. ఈ రోజైనా దేవుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళకి మనం ఉన్నామా? ఒకసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకుందామండి. మోకరించి ప్రార్థన చేసుకుందాము.